అంటే హ్మ్. హర్ట్ అయితారు చాలా మంది. అట్లెట్లా హ్మ్. చేసిర్రు నిజం. నిజం. నెక్స్ట్ నెక్స్ట్ 'సుమతి' క్యారెక్టర్ హ్మ్. యాక్చువల్లీ 'సుమతి' క్యారెక్టర్ గూడా చాలా మంచిగా రాసుకున్నారు. ఎందుకంటే, ఆ కాలంలో ఎవరికీ ఎమోషన్స్ లేవు. పర్సనల్‌గా ఒకళ్ళ పైన ఒకళ్ళకి ఇంట్రెస్ట్ ఉండవు. అటాచ్‌మెంట్ కూడా. ఎగ్జాక్ట్ ఫీలింగ్. అటాచ్‌మెంట్ ఉండవు. అండ్ పెళ్లి కాన్సెప్ట్ గూడా తెలీదని చెప్తది గదా! సెకండ్ హ్మ్. హాఫ్‌లో సుమతికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు సుమతి. సో, కానీ సుమతికి ఎందుకు లైక్ అంత భయపడుతూ గూడా తనెందుకు పెంచాలి అనే దానికి ఒక బ్యాక్ స్టోరీ గూడా ఇచ్చారు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ నాన్న చిన్నప్పుడే తనని అమ్మేసాడు. అందుకే నాకంటూ ఒక బ్లడ్ రిలేషన్ గావాలి. నేనందుకే ఇట్లా బేబీని పెంచాలనుకుంటున్నాను అని జెప్పి అనన్నారు. అండ్ ఇది రూమరే యాక్చువల్లీ. 'పద్మ' అనేది తన క్యారెక్టర్ నేమ్ అని జెప్పి బాగా రూమర్స్ వచ్చినాయి 'కల్కి' షూటింగ్ అప్పుడు. హుహు. హ్మ్. హర్ క్యారెక్టర్ నేమ్ ఈస్ 'పద్మ' అని జెప్పేసి. సో, మేబీ ఆహ్, తన బ్యాక్ స్టోరీలో తనకేమన్నా నేమ్ ఉందా? అంటే మాకేం నేమ్స్ ఉండవని తను జెప్తది. కానీ తనకు పుట్టినప్పుడైతే ఏదో ఒక పేరు ఉండే ఉంటది గదా! హుహు. నెక్స్ట్ లైక్ 'సుమతి' క్యారెక్టర్‌లో ఇంకొక యాస్పెక్ట్ ఏంటంటే తన ప్రెగ్నెన్సీ ఉంటది గదా! తను చెప్పినప్పుడు ఇట్లా అటెండ్ అయ్యాను నేను. అప్పుడేం కనిపియలేదు. కానీ ఔట్ ఆఫ్ నోవేర్ సడెన్‌గా వచ్చిందని చెప్తది తను. ఆఫ్టర్ హ్మ్. 5 ఆ మంత్స్ ప్రెగ్నెన్సీ ఎప్పుడో డిటెక్ట్ అయిందని. ఆ! హ్మ్. ఆ! తర్వాత ఎప్పుడో వచ్చిందని చెప్తది తను. సో, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ థింగ్ గూడా ఎందుకంటే అక్కడ ఫార్ములా ఇస్తుంది సుప్రీం యాస్కిన్ గదా! హ్మ్. సో, ఐ డోంట్ థింక్ దాన్ని ఇట్లా కనెక్ట్ చేస్తాడు అని. తనకి రావడానికి ఇంకో వేరే రీజన్ ఏమన్నా ఉంటదా? అయ్యుండొచ్చు. అనేది యాక్చువల్‌గా పురాణాస్ ఎందుకంటే ప్రకారం ఏదైనా ఐడియా ఉందా? పేరు ఇప్పుడు తల్లి పేరు సుమతి అని తెలుసు. తండ్రి పేరేంది? సుమతి. తండ్రి పేరు ఆ! విష్ణు వ్యాస్ అనుకుంటా. విష్ణువ్యాస్. హ్మ్. అయితే నువ్వు చెప్పింది చాలా వరకు లాజికల్‌గా కరెక్ట్ అవ్వాలి. ఇంకోటి మన మైథలాజికల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని హర్ట్ హ్మ్. చేయొద్దంటే నువ్వు చెప్పినట్టే హ్మ్. అవ్వాలి. ఎగ్జాక్ట్‌లీ. ఆ! ఎందుకంటే ఇఫ్ ఎ గాడ్ అంటే ఇప్పుడు ఒక దేవుడు పుడుతుండంటే హ్మ్. అతని ఇన్‌హెరెన్స్ ఎప్పుడు గూడా కలి నుంచి ఉండొద్దు. అంతే గదా! హ్మ్. అంతేగా. కలి ఈస్ ఎన్ అంతే ఈవిల్ గదా! గదా! అతనిది హ్మ్. ఏదన్నా ఫార్ములా ఏదైతే ఉందో ఇఫ్ ఇట్ ఈస్ హ్మ్. గివెన్ బై హ్మ్. కలి హ్మ్. దాన్ని నువ్వు తీసుకొచ్చి సుమతిలో ఇంటర్ప్రెట్ జేసి అలా జేస్తే అది అంటే హ్మ్. హర్ట్ అయితారు చాలా మంది. అట్లెట్లా హ్మ్. జేసిర్రు నిజం. నిజం. సుమతిది ఒక ఇంట్రెస్టింగ్ సీన్ ఏదైతే ఉంటదో, అది ఎప్పుడైతే మొత్తం బయటకొచ్చేసి కాంప్లెక్స్ నుంచి వెన్ షీ ఈస్ ఎస్కేపింగ్ ఒక చిన్న గుహ నుంచి ఇట్లా ఫైర్ సీన్ ఉంది జూడు. అది హ్మ్. హ్మ్. క్రేజీ ఉంటదిరా. అది నాకు హ్మ్. ఫస్ట్ దాని రిఫరెన్స్ తెలీదన్నట్టు. ఆహ్, ముందు మైథాలజీకి. హ్మ్. కాకపోతే తర్వాత 'కృష్ణుడు' నాగార్జున చెప్తే బావుంది. ఏమనిపించిందంటే కృష్ణుడు ఎప్పుడైతే అతను చిన్నప్పుడు ఆహ్, ఎవర్రా తీసుకొచ్చింది? వాళ్ళ నాన్న వసుదేవుడు. అవును. వాసుదేవుడు అప్పుడేమైతదంటే, అతను రివర్ క్రాస్ జేయాలి. కృష్ణుడిని పట్టుకొని, చిన్న బేబీని పట్టుకొని. అప్పుడేమైతదంటే, రివర్ ఇట్లా 2 పార్ట్స్‌లో విడిపోయి ఇట్ గివ్స్ వే అన్నట్టు. సో, ఇప్పుడు ఈ 'కల్కి' దాంట్లో వాటర్ లేదు గాబట్టి, ఫైర్‌ని యూజ్ జేసుకొని అసలు క్రేజీ ఉండే అదైతే సీన్ అసలు. అంటే ఒక హ్మ్. ఫీమేల్ క్యారెక్టర్‌కి ఇంత మంచి ఎలివేషన్ ఇచ్చిండంటే, మన నాగశ్విన్ అర్థం హ్మ్. జేసుకోవాలి ఎంత తోపు. గ్రేట్. నిజం. హ్మ్. సో అండ్ ఇంకొకటి 'సుమతి' క్యారెక్టర్‌లో ఇంకొక యాస్పెక్ట్ ఏంటంటే షీ ఈస్ కంప్లీట్‌లీ నాన్ వయలెంట్. లైక్ తను ఎప్పుడు గూడా ఒక పర్సన్‌కి హార్మ్ చేసే విధంగా ఆలోచించలేదు. లైక్ అతను గన్ ఇస్తాడు గదా! తర్వాత షూట్ చేయి ఏమన్నా అవసరమైతే అని. కానీ తను రిపీటెడ్ ఇట్లనే చూస్తా ఉంటది. దాన్ని షూట్ చేసే ట్రై గూడా చేయకుండా. హ్మ్. సో తనెవ్వరికీ ఏ హాని చేయలేదు అని చెప్పి చూపిస్తున్నాడు. మేబీ అందువల్ల ఏమన్నా తను సాక్రిఫైస్ చేయాల్సొస్తదేమో లైక్ పార్ట్ 2లో తనకున్న నాన్ వయలెంట్ నేచర్ వల్ల అని నాకనిపిస్తుంది. హుహు. మధ్యలో ఒకసారి షీస్ టూ ఎట్లనో నాన్ వయలెంట్. రిగ్రెట్ అయ్యి మాట్లాడినట్టు చెప్తది. గన్ నా రిగ్రెట్ చేతిలో అవుతది. ఉండే బట్ నేను ఆ! కాల్చలేకపోయినా అని. అవును. హ్మ్. హ్మ్.